హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి బిజినెస్ ఐడియా వర్చువల్ అసిస్టెంట్స్. ఇంటి దగ్గరే ఉండి ఒక ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేయాలి అనుకుంటే వారి కోసం, అంటే సాధారణంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఇంట్లో ఉండేటటువంటి ఆడవారు వారి భర్త తీసుకొచ్చేటటువంటి ఇన్కమ్తో కాకుండా ఎంతో కొంత ఫ్యామిలీ ఇన్కంలో యాడ్ అవ్వాలి, సహాయపడాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇదొక మంచి వ్యాపారం. వర్చువల్ అసిస్టెంట్స్ అంటే ఇది పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇదే ప్రధాన వృత్తి కింద కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇంతకీ విషయం ఏమిటంటే మీకు అర్థమైంది కదా, పేరులోనే ఉంది వర్చువల్ అసిస్టెంట్స్. దేనికి అంటే ఇప్పుడు జూమ్ మీటింగ్స్ అని ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ అనేటటువంటిది చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఏఐ అనేటటువంటిది వచ్చే కొన్ని లక్షల ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భవిష్యత్తులో జరిగేటటువంటి సత్యం. ఈ తరుణంలో నెలకి సపోజ్ ఒక 1,00,000 రూపాయలు సంపాదించేటటువంటి వాడి ఉద్యోగం పోయిందనుకోండి, తర్వాత మీ పరిస్థితి ఏమిటి అనేటటువంటి ముందుగానే ఆలోచించి పెట్టుకోవడం, దానికి ముందుగానే స్టెప్స్ వేసుకోవడం అనేటటువంటిది ముఖ్యము. ఎందుకంటే వానాకాలం వస్తుందంటే మనం ఏ విధంగా అయితే ఇంట్లోకి బయటికి వెళ్లకుండా వేసంకాలంలోనే పప్పులు ఉప్పులు కూరగాయలు అనేటటువంటివి కొనుక్కుని మనం స్టోర్ చేసుకుంటాం పూర్వం. ఎందుకంటే వానాకాలం అప్పుడు బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కుదరదు కాబట్టి అప్పట్లో ఆ రోజుల్లో మనకి ఏ కూర వండుకోవడానికి ఉడియాలు, ఈ పచ్చళ్ళు ఇవి చేసేవారు. వేసంకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి ఆ బయటికి వెళ్ళలేనటువంటి వానలు అవి వచ్చేవి అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరగాయలు అనేటటువంటివి రోజు తినేస్తాం అనుకోండి. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు అటువంటి కాలం వచ్చింది. ఏఐ అనేటటువంటిది భవిష్యత్తులో నెంబర్ 1గా మనకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఈ టెక్నాలజీ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకుని ఎవరికైనా రాని వాళ్ళకి వర్చువల్ అసిస్టెన్స్ అంటే ఏం లేదు, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేకుండా మీరు ఆన్లైన్లోనే వాళ్ళకి ఏదైనా కోర్సు నేర్పడం. ఇప్పుడు సపోజు కొన్ని రిలీజియన్స్లో సంధ్యావందనం ఉంది, అది కొంతమంది నేర్చుకోవాలనుకుంటారు. ఫారిన్లో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, ఉద్యోగరీత్యా పక్క దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరు ఢిల్లీలో ఉంటారు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు, ఒకరు అమెరికాలో ఉంటారు. వీళ్ళందరికీ ఒకేసారి ఇది నేర్పాలి అంటే ఏ విధంగా కుదురుతుందంటే అటువంటివన్నీ కూడా ఒక సమూహంలో యాడ్ చేసి బలానా వాళ్ళకి ఈ టైంలో ఈ కోర్సు నేర్పుతాము అనేటటువంటిది పెట్టుకుంటే వాళ్ళందరికీ కలిపి ఒక జూమ్ మీటింగ్ కానీ ఏదైనా ఒక జూమ్ మీటింగ్ లాంటిదో, లేకపోతే మీరు దానికి స్కైప్లోనో ఏదైనా చేసి వాళ్ళకి ఒక వర్చువల్ అసిస్టెన్స్ లాగా ఒక 5 to 6, 5 to 7.5 ఒక సంవత్సరం నేర్పడం. అదేవిధంగా మరి నాకేమీ రాదండి, ఎటువంటి టాలెంట్ లేదండి అంటే మీకు ఇంట్లో ఉండేటటువంటి గృహిణులకి వంట చేయడం వచ్చనుకోండి, అదే నేర్పండి. ఇప్పుడు పెళ్ళై కొత్త కాపురానికి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో చాలామందికి వంట రాదు. వాళ్ళందరికీ మీరు ఆన్లైన్లో వర్చువల్ అసిస్టెన్స్గా, అంటే వంట నేర్పడం అంటే మీకు ఏదో ఈ పుస్తకాలు అనేటటువంటివి ఉన్నాయి, చారు ఎంత అయింది, కరివేపాకు ఎంత అయింది అని చెప్పడం కాకుండా వర్చువల్ అసిస్టెంట్స్ వాళ్ళు వంట చేసే సమయంలో మీరు ఈ విధంగా మీకు ఏవైతే ఇంటరాక్షన్ అవుతుందో, మీకు నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా, ఇంకోండి ఈ పసుపు వేయమంటారంటే ఆ అమ్మ అంత పసుపు కొద్దిగా తగ్గించు, అమ్మ ఈ ఉప్పు వేయమంటారా అంత ఉప్పు కొద్ది తగ్గించు కొద్దిగాను, ఇంకో వాటర్ ఎంత పోయమంటారా, చింతపండు ఎంత వేయమంటారా, ఇంకో అలా కాదు అలా కడిగి అని చెప్పేసి మీరు వర్చువల్గా మీరు చెప్పాలి. అది 30 days కోర్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎంత తొందరగా నేర్చుకుంటే 7 రోజుల్లో తొందరగా నేర్చేసుకోవచ్చు. అలాగా దీనికంటూ ఎంతో ఒక కాస్ట్ అనేటటువంటిది మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వచ్చిన ఏ టాలెంట్ అయినా, కుట్లు అవ్వచ్చు, అల్లికలు అవ్వచ్చు, ఇంకా మీకు ఇంకా ఇందులో నేర్పుకోవడానికి ఏముంది అంటే మీకు అన్నీ వచ్చని చెప్పేసి ప్రపంచంలో అందరికీ అన్నీ వచ్చేస్తాయి అనుకోకండి. ఓ రకంగా చెప్పాలంటే వీడియో ఆన్లైన్ ఎడిటింగ్ కూడా ఇందులో ఉంది.
చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని కంటెంట్ క్రియేషన్ అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో తెలవదు. ఆ కంటెంట్ క్రియేషన్ అనేటటువంటిది నేర్పడము, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ నేర్పడము, మీకు ఏదొస్తే అది వర్చువల్ అసిస్టెంట్స్కి, అంటే ఆన్లైన్ కోర్స్ అంటే ఏదో జూమ్ మీటింగ్ మీరు మాట్లాడేసేయడం అనేటటువంటిది కాదు. ఈ వర్చువల్ అసిస్టెంట్స్కి ఆన్లైన్ క్లాస్కి తేడా ఏంటి అంటే, ఇందులో పక్క నుండి మీరు గైడెన్స్ అనేటటువంటిది, ఒక మనిషి పక్క నుండి ఏ విధంగా గైడెన్స్ అనేటటువంటిది ఇస్తారో ఆ విధంగా మీరు గైడెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి. అంతేగాని మీకు వాళ్ళేదో మీరే చెప్పుకుంటూ వెళ్ళిపోయి గంట సేపు క్లాస్ అయిపోయింది నాకు డబ్బులు ఇచ్చేయంటే ప్రపంచంలో ఎవడే ఇవ్వడు. అటువంటి సోది క్లాసులు చాలా ఉన్నాయి. దాన్ని దాటే మీరు చెప్పేటటువంటివి ఏంటంటే వర్చువల్ అసిస్టెన్స్ అని చెప్పాను మీకు ముందుగానే. వాళ్ళు ఏదైనా చేస్తుంటే కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మీకు యోగా వస్తే యోగా, మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అనుకోండి, పొద్దున్నే వార్మప్ ఏ విధంగా చేసుకోవాలి, లైట్ డంబెల్స్తో ఇంట్లో వర్కౌట్ ఏ విధంగా చేసుకోవాలి నేర్పచ్చు. లేదంటే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ బోధించినట్లయితే కనుక గ్రామర్ కానీ మీకు ఏదైనా ఒక దాంట్లో ఉంటే గ్రామర్ ఏ విధంగా నేర్చుకోవాలనేటటువంటిది, ఏదైనా సరే వర్చువల్ అసిస్టెంట్లో వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా, కుట్లు కానీ అల్లికలు కానీ వంటలు కానీ ఏదైనా సరే మీరు వర్చువల్ అసిస్టెంట్స్గా నేర్పితే, దీనికంటూ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో చేసేటటువంటి వ్యాపారాలకి ఎటువంటి లైసెన్సులు అవసరం లేదు. ఏ విధంగా ప్రారంభించాలి అంటే మౌత్ టు మౌత్ మీకు అవుతుంది. మీకు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం కానీ, ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకోవడం కానీ, దాన్ని బూస్టప్ చేసుకోవడానికి ఒక రూ. 35 80 ఏదో ఉంటుంది ఆ పోస్ట్ బూస్టప్ చేసుకోవడానికి. ఒక చిన్న పోస్టర్ అనేటటువంటిది తయారు చేసుకుని దాన్ని బూస్టప్ పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా వ్యాపారం బయట పెట్టాలన్నా కనీసం నెలకి ఒక రూ. 1000 అద్దె కట్టాలి. కాబట్టి అదేదో ఆ నెట్వర్క్ మార్కెటింగ్కి మీరు కట్టారనుకోండి, ఒక రూ. 100 ఎంత ఉంటుంది ఎంతమందికి వెళ్ళేటటువంటిది పోస్ట్ అని చెప్పి. అందులోంచి ఒకళ్ళు వచ్చినా కూడా మనిషికి ఒక సపోజ్ నెలకు ఒక 1500 2000 ఫీజు పెట్టారనుకోండి, ఒక 30 మంది వచ్చినా మీకు ఒక 60,000 రావచ్చు. అంటే 30 మంది వచ్చేస్తారా అంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, అది పోతు చెట్టు అయింది, దానికి కాయలు కాయట్లేదు. కానీ అసలు ముందర మీరు బీజం అనేటటువంటిది వేయాలి కదా. అసలు బీజం వేయకుండా చెట్టే వేయకుండా అది పోతు చెట్టు అయితే ఏమవుతుందో అనుకోలేం కదా. అది పోతు చెట్టు అయితే మన కర్మ, మనం చేయగలిగింది ఏమీ లేదు. అది కనీసం ఏ వంట చెట్టుగానైనా ఉపయోగపడచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ముందర బీజం అనేటటువంటిది ఏంటి, ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. ఈ ఈ చెప్తున్నాం కదండి, భవిష్యత్తులో ఏంటంటే ఏఐ టూల్స్ ఇవన్నీ బాగా పెరిగిపోయిన తర్వాత ఇంట్లోంచి కదిలేటటువంటి, మీ ఇంటికి వచ్చి జరిగేటటువంటి, మీ కుటుంబంతరకు వచ్చి జరిగేటటువంటి వ్యాపారాలు ఏమీ ఉండవు. ఇంకొక 10-15 ఏళ్ళు కనుక పోతే రోడ్డు మీద ఎవడో వచ్చి కొనేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు తొందరగా ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. చాలామంది నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ఈ ఆన్లైన్లో మొబైల్ నెంబర్ అవడం వల్ల మీకు ఖాళీ టైంలో ఫోన్ చేసినా నాకు అంత ఖాళీ అనేటటువంటిది ఉండదు. నా ఖాళీ సమయంలో మీకు నేను రిప్లై ఇస్తాను. ఏ సందేహం అడిగినా కూడా మీకు ఆన్లైన్లోనే మీకు రిప్లై అనేటటువంటిది ఇస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.